డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో రాజమండ్రికి రాబోతున్నారు. ఈ రాత్రికి రాజమండ్రిలోనే బస చేస్తారు. రేపు ఉదయం వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబోయే గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. ఆపై జిల్లా అధికారులతో సమావేశమవుతారు. ఇక ముందుగా పుష్కర ఘాట్లను చూశాక అక్కడి నుంచి పంటిపై కోటిలింగాల ఘాట్ వరకు గోదావరిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక భద్రతతో కూడిన కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించడమే ప్రభుత్వ ధ్యేయంగా చెబుతున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. కాసేపట్లో రాజమండ్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు. ఏదైతే గోదావరి మహాపుష్కరాలకు సంబంధించి సమీక్ష చేసేందుకు రేపు ఇక్కడ పర్యటించనున్నారు. పుష్కర్ ఘాట్ నుంచి కోట్లింగాల ఘాట్ వరకు కూడా ఆయన బోట్లో ప్రయాణం చేసి పంట మీద ప్రయాణం చేసి ఇక్కడ పుష్కర ఏర్పాట్లు కార్యాచరణ ఎలాగుందో సమీక్ష కూడా చేస్తారు. దీని మీద ఏర్పాట్లు ఇక్కడ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ పుష్కర్ ఘాట్లో ఏర్పాట్లు కూడా పరిశీలించారు. మొత్తం ఇక్కడ ఆయన భద్రత బందోబస్తు ఆయన ఏ విధంగా పర్యటన కొనసాగుతుందో మనతో మాట్లాడడానికి మంత్రి దుర్గేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా రేపు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వస్తారు, ఎన్ని గంటలకి ఆయన పర్యటన ప్రారంభం కాబోతుంది, ప్రధానంగా ఏ అంశాల మీద చర్చిస్తారు, కార్యాచరణ ప్రణాళిక పుష్కరాల మీద ఏ విధంగా ఉండబోతుంది? ఒక కీలకమైన సమయంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరొక సంవత్సరం ఉంది మనకి పుష్కరాలు నిర్వహించుకోవడానికి. ఈ లోపుగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక పక్కన ఆధ్యాత్మిక పుష్కరాలు, మరో పక్కన భద్రతతో కూడినటువంటి పుష్కరాలు నిర్వహించాలి, వాటితో పాటు కాలుష్యరహితమైనటువంటి పుష్కరాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాజమండ్రి వస్తున్నారు. ఈరోజు వారు వచ్చి ఇక్కడ బస చేసి రేపు ఉదయాన్నే 6 గంటలకి పుష్కర్ ఘాట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడి నుంచి ఇదిగో కనబడుతుంది కదా ఈ బోట్ మనకి, ఈ ప్రత్యేకమైన బోట్లో వారు ఇక్కడి నుంచి కోట్లింగాల రేవు వరకు వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయనే అంశాలు చూస్తూ పాటు మరో ముఖ్యమైనది ఎక్కడైతే కాలుష్యం ప్రధానంగా ఉందో వాటి మీద దృష్టి పెట్టి ఆ కాలుష్యాన్ని తగ్గించడం ఎలాగా, పూర్తిగా శుభ్రతతో కూడినటువంటి నీటిలో వారు పవిత్ర స్నానాలు అందరూ చేసుకునేడానికి ఎలాంటి అవకాశం ఉందనేటువంటి దాన్ని దృష్టి పెడతారు. ఇక్కడి నుంచి కోట్లింగాల రేవు దాకా వెళ్తారు. అక్కడ కోట్లింగాల రేవులో ప్రధానంగా మనం చూస్తున్నటువంటి వరదలు వర్షాలు వచ్చినప్పుడు నల్లా ఛానల్ ద్వారా వచ్చేటువంటి మురుగునీరు గోదావరిలో కలవటం వల్ల మనకి కాలుష్యం పెరిగిపోతుంది అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే. అయితే మామూలు సమయాల్లో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఇక్కడి నుంచి నీటిని మురుగునీటిని పంప్ చేసి దాన్ని పైప్ లైన్ల ద్వారా అక్కడ ఆవా ఛానల్లో కలిపేటువంటి ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. అయితే అది సాధారణ సమయాల్లో బాగానే ఉంటుంది, కానీ అదే వరదలు వర్షాలు వచ్చిన సమయంలో మాత్రం నీరు వెనక్కి తన్ని పూర్తిగా మనకు మురుగునీరు మళ్ళీ మన గోదావరిలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల దానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా దాన్ని ఎలా తగ్గించేటట్టు అనేటువంటి అంశాన్ని చూస్తారు. అవన్నీ చూసి తర్వాత అక్కడి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో సమావేశం జరుగుతుంది, సమీక్షా సమావేశం. ఆ సమీక్షా సమావేశంలో మనం పుష్కరాల్ని భద్రతతో కూడినటువంటి పుష్కరాలుగా, ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచిస్తున్నది సేఫ్టీ మెజర్స్. కోట్లాది మంది ప్రజానీకం వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక డిప్ చేస్తారు కనుక, ఆధ్యాత్మిక స్నానాలు చేస్తారు కనుక వారందరూ కూడా క్షేమంగా వచ్చి తిరిగి అదే క్షేమంగా ఇంటికి వెళ్ళడం ఎలాగనేటువంటి ఆలోచన చేయడానికే ప్రత్యేకమైన సమీక్ష చేస్తూ ఉన్నారు. అది జరిగిన తర్వాత ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మేము అందరం సభ్యులుగా ఉన్నాం. వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం కానీ, అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము కానీ అందరం కలిసి సమిష్టిగా ఈ పుష్కరాలని ఒక అద్భుతమైన పుష్కరాలుగా చేయడం ఎలాగనేటువంటి దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాం. అంటే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా రేవుల్లో ఈ పుష్కరాలు జరుగుతాయి. కేవలం అంటే రేపు మళ్ళీ మొత్తం జిల్లాల 2 జిల్లాల మీద డిప్యూటీ సీఎం గారు సమీక్ష చేస్తారా? మొత్తం నిధులు విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఎప్పటికీ కార్యాచరణ సిద్ధమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వాస్తవ పరిస్థితిని గమనించి ఇక్కడ కాలుష్యరహితమైన పుష్కరాలు నిర్వహించడానికి, అదేవిధంగా ఇప్పుడు పుష్కరాలకి సంబంధించి మనం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలు 6 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. గోదావరి క్యాచ్మెంట్ ఏరియాని 6 జిల్లాలకి చూడడం జరిగింది. ఈ 6 జిల్లాల్లో పుష్కరాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయనేటువంటి సమీక్ష చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి మా అందరితోటి సమీక్ష చేసి దాని మీద
ఫండ్స్, అదేవిధంగా ఏ రకమైన బాధ్యతలు ఎవరు చేపట్టాలనేటువంటిది మళ్ళీ మైన్యూట్ ప్లానింగ్ అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే ఇది ఫస్ట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ఇక నుంచి పుష్కరాల పనులన్నీ కూడా వేగవంతంగా కొనసాగుతాయంటారు. పూర్తి స్థాయిలో కొనసాగుతాయి. ఎందువల్లంటే సంవత్సర కాలం మనకు సమయం ఉంది. రేపు జూలైలో పుష్కరాలు ప్రారంభమవుతాయి 27లో. ఆ పుష్కరాలు ప్రారంభమయ్యేలోపు రేపు జూన్ నుంచి కూడా దీని మీద వేగవంతం చేసి ఒక పక్కన నిధుల సమీకరణ, మరో పక్కన పూర్తిగా భద్రతా ప్రమాణంతో కూడినటువంటి పుష్కరాల నిర్వహణ ఎలాగా, కాలుష్యరహితమైనటువంటి పుష్కరాల నిర్వహణ ఎలాగా అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుంది. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టు ప్రధానంగా పుష్కర నగరాల ఏర్పాటు, అక్కడి నుంచి ఘాట్లకి రావటం అనేది మొన్న చెన్నై నుంచి వచ్చిన ఏదైతే మెట్రోపాలిటన్ అథారిటీ, ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూడా కొన్ని సూచనలు చేస్తుంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో. ఎందువల్లనంటే ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆలోచిస్తున్న అంశం, ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా వచ్చేటువంటి భక్తులకి కలగకూడదు అనేటువంటిది ప్రధానమైన అంశం. ఒక ఆధ్యాత్మిక పరంగా ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఒక పవిత్రమైన స్నానం చేయాలని వస్తారు. పవిత్రమైన స్నానం చేసే తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బందులే కలగకుండా, అందుకే ఇప్పుడు ఇక్కడ పుష్కర్ ఘాట్లో కూడా, ప్రతిమా ఘాట్లో కూడా నెమ్మదిగా అన్నీ కూడా అలాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా ఇప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టులో కూడా మనం ఒక పక్క నుంచి వచ్చేటువంటి భక్తులు రావడానికి, మరో పక్క నుంచి తిరిగి వెళ్లే భక్తులు వెళ్ళడానికి వీలుగా కూడా దీని ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. దాంతోపాటు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో క్రౌడ్ మేనేజ్మెంట్, ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని ఏ రకంగా మేనేజ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలనేది ఒకటి, 2 బ్రిడ్జిల మధ్య కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం ఒకటి, క్లౌడ్ మేనేజ్మెంట్ ఒకటి చేయటం ఒకటి, ఇవన్నీ కూడా ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు వసతి సౌకర్యం కల్పించడానికి రేపొద్దున్న వాళ్ళకి టెంట్ హౌసెస్ ఏర్పాటు చేయటం, లేకపోతే హోమ్ స్టేలు ఏర్పాటు చేయటం, ఇవి కూడా పరిగణలో తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు పుష్కర్ ఘాట్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి దీన్ని అందమైనటువంటి ప్రాంతంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా తయారు చేయటం, దాంతోపాటు మిత్రులు కొంతమంది పాత్రికేయులు కానీ బయట వారు కానీ చెప్పింది కొంత స్కిడ్ అయ్యే అవకాశం ఉంది నాచు పట్టడం వల్ల అనేటువంటి ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఏ రకమైన విషయం తీసుకోవాలో దాన్ని తీసుకుని ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి ప్రాజెక్టు ఎంతో కాలంగా కలలు కంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. హేవలాక్ బ్రిడ్జ్ మనకు పూర్వకాలం నుంచి ఉన్నటువంటి బ్రిడ్జిని మనం నిరుపయోగంగా వదిలేయకూడదు, లేకపోతే దాన్ని డిస్మాండిల్ చేయకూడదు, దాన్ని ఒక చరిత్రాత్మక కట్టడంగా చూడాలి అనేటువంటి ఆలోచన చాలామంది చేసినప్పటికీ కూడా ఎవరూ దీని మీద చొరవ చూపించలేకపోయారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక శాఖ తరపున మేము ఎంపీ గారు అందరం కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని పూర్తి స్థాయిలో మనకి ప్రజలకు ఉపయోగపడేటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేసే దాంట్లో భాగంగా హేవలాక్ బ్రిడ్జ్ను కూడా 18 పిల్లర్స్ వరకు కూడా దాన్ని డెవలప్ చేసి వాటి మీద మన చరిత్ర సంస్కృతి చూపించే విధంగా కొన్ని కోనలు పెట్టి, దాంతోపాటు 18 పిల్లర్ దగ్గర కిందకి బ్రిడ్జి లంకలోకి మెట్లు పెట్టి అక్కడ దిగడానికి, అక్కడి నుంచి బోటింగు, వాటర్ స్పోర్ట్స్ ఉండేలా కూడా మొత్తంగా ఈ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. ప్రాజెక్ట్ అంతా ఎన్ని నెలలకు పూర్తవుతుంది, ఎప్పటికి పూర్తవుతుంది? అంటే గోదావరి పుష్కరాలకు ముందే ఇదంతా రెడీ అయిపోతుంది. మార్చి ఏప్రిల్ నెల 2027 మార్చి ఏప్రిల్ నెలల కల్లా ఇది పూర్తి స్థాయిలో పూర్తవుతుంది. అయితే ఒకటి అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే, నిన్న పాత్రికేయ మిత్రులు కొందరు ఒక సలహా ఇచ్చారు, దాన్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటున్నాం. దాన్ని ఏ రకంగా ఆ ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి చూస్తూ ఉన్నాం. మొత్తంగా మీకు తయారైన తర్వాత చూస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా తయారవుతుంది. వచ్చేటువంటి భక్తుల యొక్క రక్షణ చూడడం, వచ్చేటువంటి భక్తులకు ఆధ్యాత్మిక శోభనివ్వడం అనేటువంటిదే ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కనుక ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నింటినీ బాగా చేసిన తర్వాత చూస్తే ఇది ఒక ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా కోరుకుంటున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలనేటువంటిది నిజం అవుతుంది. ఇది మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నది. ఏదైతే రాజమండ్రి పుష్కర్ ఘాట్ను ఒక ఆధ్యాత్మిక శోభగా తయారు చేయడానికి, శోభాయమానంగా తయారు చేయడానికి ఇప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది వచ్చే మార్చి నాటికి ఇది పూర్తవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఏదైతే రేపు డిప్యూటీ సీఎం ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం కోటిలింగాల ఘాట్ వరకు కూడా ఆయన పంటిలో ప్రయాణించి మొత్తం గోదావరి కాలుష్యాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. అంటే భద్రత, రక్షణ, దీంతో ఇక్కడ పర్యాటకులు వచ్చి పుణ్యస్నానాలు చేసి వెళ్ళడానికి వీలుగా ఇక్కడ ఈ రూపకల్పన జరుగుతుంది. దీని మీద మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో 6 జిల్లాలకి సంబంధించి అధికారులతో ఇక్కడ రేపు పవన్ కళ్యాణ్ సమీక్ష జరుగుతుందని చెప్పేసి మంత్రి దుర్గేష్ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్.